నమస్తే మిత్రులారా. కేసీఆర్ ఉన్న రోజులు తెలంగాణ రాష్ట్రం మీద మాట్లాడడానికి భయపడే టీడీపీ బ్యాచ్, పచ్చ బ్యాచ్, అదేవిధంగా కుల మీడియాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ మీద మాట్లాడాలంటే భయపడేటోళ్ళు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బాగా యాక్టివ్ అవుతూ ఉంది. అయితే అయింది, నేను తప్పట్లేను. రాజ్యాంగబద్ధంగా హక్కులు ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాన్ని దోచే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధకుడైన మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారిని దూషించుకుంటూ మాట్లాడనేది చాలా చర్చానీయాంశంగానికి దారి తీస్తుందే కాకుండా దీన్ని మాత్రం పూర్తి స్థాయిలో ఖండించడానికి ప్రయత్నం చేస్తారు. అయితే టీడీపీ బ్యాచ్ ఒక్కొక్కరుగా కేసీఆర్ గారి మీద ప్రెస్ మీట్ పెట్టే స్థాయి దాకా వచ్చారు. అదే టీడీపీ వాళ్ళను ఉత్సగార్పించిండు కేసీఆర్. కట్టుకున్న గుడ్డలతోటి పొలిమేర దాకా తన్ని ధర్మీడు కేసీఆర్. అటువంటిది ఒక్కొక్కడు ఈరోజు మళ్ళీ తెలంగాణ మీద మాట్లాడుతుంటే విచిత్రంగా అనిపిస్తూ ఉంది. మా ప్రయోజనాలు దోచుకునేదే కాకుండా మళ్ళీ ఈరోజు తెలంగాణ మీద మాట్లాడే దమ్ము వచ్చిందంటే ఇది ఎవరు కల్పిస్తున్నారో కూడా మాకు అర్థమైంది. తెలంగాణ రాష్ట్రంలో ఎందరో మంది ఆంధ్ర యువకులు, ఆంధ్ర ప్రజలు చాలామంది సెటిల్ అయి ఉన్నారు. చాలామంది వాళ్ళు ఇప్పటికీ కేసీఆర్ గారు గ్రేట్ అంటారు, తెలంగాణ గ్రేట్ అంటారు, తెలంగాణతో కలిసి ఉంటారు, తెలంగాణ ప్రయోజనాల గురించి ఆలోచిస్తారు. అది ఇక్కడ ఉన్న ఆంధ్ర బిడ్డల యొక్క మనస్తత్వం. కానీ ఏ తెలంగాణ బిడ్డనైనా ఆంధ్రలో ఉంచారా? ఆంధ్రలో ఈ విధంగా ఏ సెక్టర్లో కానీ ఏ ఉద్యోగ రంగంలో కానీ ఇట్లా ఉంచారా? ఉంచే కార్యక్రమాలు చేశారా? చేయలేదు. అయితే నేను దీన్ని బ్రీఫ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓ టీడీపీ ఎమ్మెల్యే ఏ విధంగా మాట్లాడుతున్నాడో అతని పేరట ఎంఎస్ రాజు. ఎవరు? ఎంఎస్ రాజు ఓ టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడిన ఆ వ్యవహారాన్ని ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఇది మీరు వినుకునే ప్రయత్నం చేయరు ఒకసారి. ఏ బ్రాండ్ దాకా వచ్చినాడో, ఫామ్ హౌస్ లో రోజు ఉండి ఏం దాకా వచ్చినాడో, మన దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రజలకి మొహం చూపించుకోలేక అతను దేశ నేతగా భావించుకొని పాపం ఈ రోజు ఇంకా గ్రామ స్థాయిలో కూడా సర్పంచులు ఓడిపోయేటప్పటికి మతి భ్రమించి ఉండే మునిగి కూడా కోల్పోతామని చెప్పి కేటీఆర్ లాంటి అసమర్థుని నమ్ముకుంటే పార్టీ మునిగిపోతుందని తెలిసి బాధల్లో నుంచి వచ్చి మందు దాకా వచ్చి మాట్లాడినటువంటి కేసీఆర్, నీతో నాకు పరిచయం లేదు, నీకు తెలంగాణకి సంబంధం లేదు, తెలంగాణ ప్రయోజనాల గురించి నీకు అసలే అవసరం లేదు. నేను ఒకటే అంటున్నా, ఎంఎస్ రాజు గారు టీడీపీ పార్టీ ఎమ్మెల్యే గారు కేసీఆర్ తాగొచ్చిండా? నువ్వు దగ్గరుండి మందు పోసావా? లేకుంటే అక్కడ దగ్గరలో ఉన్న బాత్రూమ్ని గడుగుతా ఉన్నావా? సర్పంచ్ స్థానాలు కోల్పోయిర్రా? ఎక్కడో నువ్వు, నీ కథ ఎక్కడా, నీ బతుకెక్కడా? నేను ఒకటే చెప్పదలుచుకుంటా, కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయి అనేది, కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి అనేది నువ్వెంత, నీ బతుకెంత, మీ టీడీపీ పార్టీ యొక్క కథ ఎంత? గత 30 ఏళ్ల చరిత్ర మీది పార్టీది. అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఒక అమరావతిని నిర్మించుకోలేని దద్దమ్మలు, 30 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న మీరు రాజధానిని బిల్డ్ చేసుకోలేని మీరు తెలంగాణ గురించి మాట్లాడ్డా? కేసీఆర్ వంగబెట్టిందనలే ఆనాడు. ఇదే తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవాలపైన, అదే ప్రభుత్వ పథకాలపైన ప్రజలకు ఏం రాకుండా ఉన్న సమయంలో ఆ రోజు కేసీఆర్ మిమ్మల్ని ఒక్కొక్కరిని వంగబెట్టి తన్నలే? అప్పుడు బుద్ధి రాలే మీకు? ఏం తెలుసా నీకు తెలంగాణ గురించి? కేటీఆర్ గురించి ఏం తెలుసు నీకు? నీకు వచ్చేది ఒక తెలుగులో తప్ప నీకు ఏది మాట్లాడడం రాదు. కేటీఆర్ ప్రపంచ దిగ్గజాల కంపెనీని తీసుకొచ్చి ఇప్పటికి తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో ఏ ఐటీ సెక్టర్ కూడా బిల్డ్ కాలేదు. అంత గొప్ప ఐటీ సెక్టర్ తెలంగాణ రాష్ట్రంలో బిల్డ్ అయింది. ఈరోజు మీ ఆంధ్ర యువకులు, ఆంధ్ర ప్రజలు ఈరోజు అదే ఐటీ సెక్టార్లో పనిచేస్తూ ఉన్నారు. ఏనాడైనా ఆ యొక్క యువకులను మేమైనా దూషించామా? ఇది విశాల రాజ్యం. ఈ తెలంగాణ రాష్ట్రం ఎంత గొప్పదంటే, ఇంతకుముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ నుంచి వలసపోయేటోళ్ళు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలో వచ్చిన తర్వాత నలువైపుల నుంచి అన్ని రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం వైపే వలసకు వచ్చి బ్రతుకుతా ఉన్నారు. ఈరోజు నేను ఎవరిని ఉద్దేశించి ఎవరిని ఏమనడం లేదు. ఏ తెలంగాణ బిడ్డనైనా మీరు ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా చూసారా? చూడలేదు, అసలే చూడలేదు. అది పోని నీకు కేసీఆర్ గురించి తెలియదు, కేటీఆర్ గురించి తెలియదు. నువ్వు జోకేదేమైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మోకాళ్ళ మీద మోకరిల్లు, చంద్రబాబు ముందు డాన్సులు అయ్యి, చంద్రబాబు నాయుడు నీకు మంత్రి పదవి ఇచ్చేలా ఇంకేదైనా ఐటెం డాన్సులు ఏమైనా ఉంటే ఆ ఐటెం డాన్సులు వేయి. అంతేగాని కేసీఆర్ గారి మీద మాట్లాడే దమ్మా నీకు? తెలంగాణ గురించి మాట్లాడే దమ్మా అనేది? మా నీళ్లను దొంగతనంలో దొంగలు కూడా ఇట్లా దోసుకుపోరు కదా, దొంగలు కూడా ఇట్లా దోసుకోబోరు. దొంగలు బాజప్తుగా కత్తులో ఏదో పట్టుకొని బెదిరించి మరి వసూలు చేసుకొని పోతున్నారు రోడ్డు మీద. మీరు వాళ్ళకైనా అభిమానం,
మీకు ఏం చేసే దమ్ము లేక రేవంత్ రెడ్డిని చేతిలో పెట్టుకొని పాలమూరు నుంచి నల్లమల్లి అడవుల నుంచి మీరు నీళ్లు మళ్లింపుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. మీ అంత దొంగగాళ్ళు, మీ అంత తెలంగాణ రాష్ట్రానికి ఆగం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు కేంద్రంతో కొట్లాడే దమ్ము ఉండదు. కేసీఆర్ లెక్క విజృంభించే మీకు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావు. నీకు అట్లీస్ట్ ఇంగ్లీష్ వర్డ్ అయినా వచ్చా? ఎంఎస్ రాజు గారు ఎమ్మెల్యే గారు సిగ్గుశరం ఉండాలి. ఇంకొకసారి చెప్తున్నా, మీరు నోరు ఉంది కదా అని, మీడియా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా తెలంగాణ మీద ఒక్క మాట జారినా రాబోయే రోజుల్లో బై మిస్టేక్గా కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తోర్కలు తీస్తారు, తోర్కలు. అదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నీ ఏ నియోజకవర్గమైనా సరే అట్నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇట్నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తన్ని జరుగుతారు రాష్ట్రం నుంచి. ఈరోజు చంద్రబాబు ఉన్నాడు, మేము ఇంకో 20 ఏళ్ళు ఉంటాం, ఇంకో 50 ఏళ్ళు ఉంటాం. మాట భద్రంగా రావాలి. కేసీఆర్ తాగి ప్రెస్ మీట్ పెట్టిండా 2 సంవత్సరాల నుంచి? ఎంత ఎంత మదమెక్కిందంటే ఒక్కొక్కరికి. ఈ ఆంధ్ర ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, మొన్నటికి మంత్రి కూడా ఇట్లనే మాట్లాడిండు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొంత టీడీపీ బ్యాచ్ వాళ్ళు ఈరోజు మీకు అంత కొంత పదవులు ఉన్నాయంటే దానికి గల కారణం కూడా కేసీఆర్ అని చెప్పుకోవాలి. కేసీఆర్ అని చెప్పుకోవాలి. ఆంధ్ర పెత్తందారులను పోయించేసిండు కదా, గజగజలాడిచ్చేసిండు కదా. 2 ఏళ్ళు ఫామ్ హౌస్లో ఉన్నాడా? బిడ్డ మీ ఎవరిని చూస్తా ఉన్నాడు ఫామ్ హౌస్లో ఉండి. ఎవరి తోక ఎవరి దాంట్లో దూర్చాలో, ఎవరి గుడ్డెవడు తీసి ఎవరిని తెలంగాణ రాష్ట్రం నుంచి తన్ని ధర్మాల్లో అన్ని కేసీఆర్ స్కెచ్ చేస్తా ఉన్నాడు. కేసీఆర్ 1:15 నిమిషాలు మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? సిగ్గులని సోయలని సన్నాసి ఏం మాట్లాడాడు కేసీఆర్? పాలమూరు ప్రాజెక్టు గురించి, చంద్రబాబు జల దోపిడి గురించి, రేవంత్ రెడ్డి కథల గురించి, 2 ఏళ్ల ప్రభుత్వం ఏర్పాట్లో ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలేసి తెలంగాణ మీద ఏ విధంగా పెత్తనం దిగుతా ఉందో దాన్ని తిప్పికొట్టడానికి, తోలు తీయడానికి ఈ యొక్క కేసీఆర్ గారు 2 ఏళ్ల పాటు తన విస్తృతమైన ఆలోచనతోటి ఒక మంచి ప్లాన్ ని క్రియేట్ చేసి, స్కెచ్ ని క్రియేట్ చేసి బయటకు వచ్చిన బిడ్డ ఇక్కడ నుంచి మీకు సుక్కలు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలే కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, మీరు పాయింట్లు వద్దన్న కూడా తడిచిపోతాయి. ఆనాడు వస్తుంది, ఆనాడు తిరగబడతారు. ఆనాడు 2G 3G 5G లేని రోజుల్లోనే ఉద్యమాన్ని శిఖరమంతా ఎత్తులేపిన మహానుభావుడు. ఈరోజు సోషల్ మీడియా ఉంది, మాట్లాడే దమ్ము ఉంది, ఆంగ్ల ఉచ్చారణ ఉంది, ఈరోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే మైండ్ ఉంది. ఈరోజు కేసీఆర్ తలుచుకుంటే మీ కోసుకోపోవాలి, మీకన్ని గజ్జలు వణికిపోవాలి, గుత్తు రాలిపోవాలి. బిడ్డ ఏదో కూస్తా ఉన్నారు. ఈరోజు మేము అంతా చూస్తూ ఉన్నాం, తెలంగాణ మీద ఏదో కుట్ర చూస్తూ ఉన్నారు. ఒకే ఒక్క పార్టీ, అది ప్రాంతీయ పార్టీ, అది తెలంగాణ రాష్ట్రంలో జెండా పార్టీల పార్టీ, తెలంగాణ విభజించిన పార్టీ, తెలంగాణ విభజన చేసి ఏ హమారా జమీన్ హే అనుకుంటూ జెండా పార్టీల పార్టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ. ఆ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీని ఎదిరించే దమ్ము లేక ఒకడేమో నరేంద్ర మోడీతో టైప్ అవుతాడు, వేరేటోడేమో టీడీపీ వాడితో టైప్ అవుతాడు, మరొకరు కర్ణాటక వాడితో టైప్ అవుతాడు. ఇరు రాష్ట్రాల నుంచి, ఇరు పార్టీల నుంచి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఇంకా ఏ పార్టీలన్నీ ఏకమయ్యి ఒక్క పార్టీని ఎదుర్కొనే దమ్ము లేదు మీకు. మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే స్థాయి ఇది. కేసీఆర్ ఒక్క ఇంగ్లీష్ వర్డ్ చెప్తాడు, దానికి నువ్వు సమాధానం చెప్పగలవా? ఒక వొకబ్లరీ వర్డ్ ఉంటుంది, అసలు వొకబ్లరీ మీనింగ్ తెలుసా నీకు? టీడీపీ పార్టీ వాళ్ళకి చదువురాని ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు, చదువురాని ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. యూ హ్యావ్ టు స్పీక్ విత్ ఫ్లూయెంట్ అండ్ విత్ నీట్నెస్, విత్ రెస్పెక్ట్. వాట్ ఈస్ ద తెలంగాణ, వాట్ ఈస్ ద కేసీఆర్ అనేది మీరు తెలుసుకోవాలి. కేసీఆర్ ఏం మాట్లాడిండు అనేది నువ్వు తెలుసుకో. పాలమూరు గురించి మాట్లాడిండు, మీ దోపిడి గురించి మాట్లాడిండు. నేను ఒక్కడే ఫైనల్గా చెప్తా ఉన్నా, ఆంధ్ర పచ్చ మీడియా ఏదైతే ఉరుతా ఉందో, ఈ యొక్క పచ్చ బ్యాచ్ ఏదైతే దునుకులాడుతా ఉందో, గుడ్డలు ఉడి తీసి కొడతారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుడ్డలు తీసి కొడతారు. చంద్రబాబు అంటే ఒక్కొక్కరు ఇప్పుడు ముస్లింలు సైతం ఎదురు కొడతారు చంద్రబాబు నాయుడిని. అంత ద్రోహం చేసిండి ఈ ప్రాంతానికి. మళ్ళీ తెలంగాణ మీద మీ యొక్క మొలకలు, మీ ఆశల పండబెట్టి తంతారు. ఒకటే చెప్తున్నా, పండబెట్టి తన్ని తోలు తీస్తారు. ఎంఎస్ రాజు ఎమ్మెల్యే గారు జరా నోరు భద్రంగా ఉంచుకోండి. ఇలాగాకైనా రేపైనా మీకు భరత పూజ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది, దాంట్లో తగ్గే ప్రసక్తే ఉండదు.